వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. గోధూళిధూసరిత కోమల కుంతలాగ్రం గోవర్ధనోద్ధరణ కేళికృత ప్రయాసం గోపీజనస్య కుచ కుంకుమ ముద్రితాంగం గోవిందమిందువదనం శరణం భజామహ. భాగవత కథాసుధకి స్వాగతం. గోపికల వస్త్రాపహరణాన్ని నిన్న విన్నాం. గోపికా వస్త్రాపహరణం తర్వాత కృష్ణుడు ఇంకెవరిని ఉద్ధరించబోతున్నాడో ఈ కొత్త లీల ఏమిటో చూద్దాం. ఒక రోజట చాలా తీవ్రమైన ఎండగా ఉందట. బలరామకృష్ణులు గోపబాలుడు వీళ్ళంతా యమునా తీరాన ఉన్న అడవుల్లో గోవుల్ని మేపుతూ బృందావనం నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు. ఎంతో దూరం వెళ్ళాక ఎండవేడికి తట్టుకోలేకపోయారు. ఆ గోవులు కూడా తలా ఒక పక్కన చెట్ల కింద కూర్చుని వీళ్ళు కూడా చెట్ల నీటిలో విశ్రమించారు. కాసేపు తేరుకున్నాక ఏమన్నట, మిత్రులారా ఈ చెట్లను చూడండి, ఇవి ఎవరి నుంచి ఏమీ కోరవు, తమ పట్ల ఎవరెంత అపచారం చేసినా సహిస్తాయి, అలాగే అన్ని ప్రాణులకి ఉపయోగపడమే తన జీవిత లక్ష్యం అన్నట్టు బతుకుతాయి చెట్లు, అంతే కదా. వాటికి ఎవరికి తోటి ఏమీ లేదు, కొట్టేసిన వాడికి కూడా నీడిస్తుంది, పండిస్తుంది చెట్టు. తాము ఎండకు ఎండి గాలికి వాలిపోయి వానకు తడిసి చలిని సహించి అవే బాధల నుంచి మనని రక్షిస్తాయి. అంతేకాదు ఎవరైనా తమ వద్దకు ఏదైనా ఆశించి వస్తే వాళ్ళని రిక్తహస్తాలతోటి పంపవు. ఎవడైనా వస్తాడు, పచ్చగా ఉన్ననాళ్ళు ఆకులు కాయలు పళ్ళు పువ్వులు ఇస్తాయి, ఎండి మోడైపోయాక కలప కట్టె గట్టెలు బొగ్గులు ఇస్తాయి. చెట్లు ఎంత గొప్పవి, ఇంతకంటే జన్మ సాఫల్యం అంతరం ఇంకొకటి ఉందా? జీవిత సాఫల్యానికి ఇంకేం కావాలి? ఎప్పుడూ ఇతరులకు సహాయపడ్డమే. మానవులు వీటిని చూసి నేర్చుకోవాలి. తమ జీవితకాలంలో ప్రాణాన్ని, బుద్ధిని, ధనాన్ని, వాక్కుని లోకహితం కోసం వినియోగించాలి ప్రతి మానవుడు అని శ్రీకృష్ణుడు భాగవతంలోనే చెప్పాడట. భగవద్గీత దాకా వెళ్ళలా, చిన్నపిల్లాడప్పుడే చెప్తున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణి లోకహితం కోసం ప్రవర్తించాలి. మనం మొత్తం లోకహితం కోసం ప్రవర్తించలేకపోతాం, కనీసం కొంతైనా లోకహితం, సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడాలని కృష్ణ పరమాత్మే చెప్పాడు. అయితే ఏం చేశారు, ఎండగా ఉందనుకున్నారు కదా, సరే నది దగ్గరికి తీసుకెళ్ళి నీళ్లు తాగిచ్చారు. ఆకళ్ళు వేస్తున్నాయి బాగా, ఎండాకాలం ఆకళ్ళు ఎక్కువ, కృష్ణ ఆకలి తీరే మార్గం ఏదైనా చెప్పమన్నారు. అయితే ఈయన ఏమనుకున్నాడంటే, ఆయన ఆలోచిస్తున్నాడు, తనకు అత్యంత భక్తురాలైన ఒక విప్రపత్నిని ఆయన ఉద్ధరించాల్సి ఉంది. ఆ సమయంలో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలి, ఒక సహాయం చేయాలి ఆయన. అందుకని ఏం చేశాడు, మిత్రులకి ఆకలి తీర్చేది, తన భక్తురాలకి మోక్షం కలిగించేది అయిన ఒక మంచి ఉపాయాన్ని పెట్టుకున్నాడు. ఏం చెప్పాడంటే, ఆ పక్కన కొంచెం దూరంలో అనేక మంది వేదవేత్తల ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళంతా యజ్ఞం చేస్తున్నారు, స్వర్గలోకవాసం కోసం యాగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు బృహస్పతి శవం అనే యాగం చేస్తున్నారట, యజ్ఞం. అయితే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, బలరామకృష్ణులు మాకందరికీ అన్నం పెట్టమని అడుగుతున్నారని అడగండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ గోపబాలురంతా ఆ యజ్ఞవాటి దగ్గరికి నడిచిపోయారు. యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళకి దండం పెట్టారు, చేతులు జోడించి, అయ్యా బ్రాహ్మణోత్తములారా, బలరాముడు కృష్ణుడు మమ్మల్ని పంపారు, వాళ్ళిద్దరూ మేము చాలా ఆకలితోటి ఉన్నాం, మాకు అన్నం పెట్టమని మిమ్మల్ని అడగమన్నారు అని చెప్పారు. చెప్పేసరికల్లా పైగా మీరు యజ్ఞం చేస్తూ దీక్షలో ఉన్నారు, ఈ దీక్షలో ఉన్న వాళ్ళు తాము వండుకున్న అన్నం తాము తిన్నా ఇతరులకు పెట్టినా తప్పు లేదని చెప్పమన్నారు. మీరు యజ్ఞ దీక్షలో ఉన్న వాళ్ళు అన్నం వాళ్ళు తినచ్చు, ఇంకొకళ్ళకి పెట్టచ్చు, తప్పు లేదని చెప్పమన్నారు. కాబట్టి మీరు సమస్త ధర్మాలు తెలిసిన పెద్దవాళ్ళు బలరామకృష్ణులకి అన్నం పెట్టండి, మాకు కూడా అన్నం పెట్టండి అని అడిగారు. ఈ విప్రులు స్వర్గము మొదలైన అంటే ఏమనాలి, అల్పమైన విషయాలు, చిన్న విషయాల పట్ల మాత్రమే ఆసక్తిగా ఉంది. విస్తారంగా కర్మలు చేయటమే జీవన సాఫల్యం అనుకునే చాలా చిన్న బుద్ధి. వీళ్ళకి భగవంతుడిని తెలుసుకునే ఉపాయం మీద దృష్టి లేదు, స్వర్గారోహణ ఎలా స్వర్గాన్ని పొందాలి అనే దాని మీదే ఉంది. పైగా దానికి తోడు ఏంటంటే మూర్ఖులు, తమంత జ్ఞానులు ఎవరు లేరన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు. భగవంతుడిని తెలియని వాడిని మూర్ఖుడనే కదా అనాలి. అక్కడి నుంచి సాక్షాత్తు భగవంతుడే గుమ్మంలోకి వచ్చి అన్నం అడిగినా విన్నట్టు ఉండిపోయారు. అన్నం పెడతామని అనలేదు, పెట్టమని సమాధానం చెప్పల. గోపబాలుడు వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇక నిరాశగా వచ్చారు. అప్పటికే ఎండ మార్చేస్తుంది, ఆకలి కడుపుతో నకనకలాడుతూ వెనక్కి వచ్చారు. అయితే బలరామకృష్ణులకి చెప్పారు, ఇలా జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడలేదు. కృష్ణుడు నవ్వేట, ఏదైనా ఒక పని చేయాలంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనకు అన్నం కావాలి, ప్రయత్నం చేయొద్దు. వాళ్ళని అడిగావు, వాళ్ళు కాదన్నారు, ఇంకోళ్ళని అడుగు, ఇంకో ప్రయత్నం చేయాలి కదా. ఒక ఉపాయం ఫలించకపోతే ఇంకో ఉపాయం ఆలోచించాలి. కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళండి, ఈసారి బ్రాహ్మణులను అడగద్దు, వాళ్ళ భార్యలను అడగండి అన్నాడు. ఈ విప్రులు జ్ఞాన సంపన్నులు, వాళ్ళకి ఆలోచన ఏంటంటే చదువు విషయం వరకే వాళ్ళకి ఆలోచన ఉంది. కానీ విప్రుల భార్యలు భక్తి సంపన్నులు, వాళ్ళకి చాలా భక్తి ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే అన్నిటికీ ఎప్పుడు నిరంతరము పరమాత్మ మీదే లగ్నమైన మనసు కలిగిన వాళ్ళు.
విప్రపత్నులు విష్ణు కథలు విన్నారు, వాటిని మననం చేసుకున్నారు, వాటినే ధ్యానం చేసి ధన్యులయ్యారు. వారు శరీరాలతో సంసారాల్లో ఉన్నారు, కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం విష్ణువే ఉన్నాడు ఖచ్చితంగా. కాబట్టి కృష్ణుడు అన్నం అడుగుతున్నాడు అని చెప్పమన్నారు. ఈ పిల్లలు మళ్ళీ గోపబాలురంతా వెళ్ళారు. భార్యలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఒక పక్కన ఒక శాల ఉందట. ఈ యజ్ఞంలో ఉన్న మగవాళ్ళంతా బ్రాహ్మణులంతా యజ్ఞం చేసుకుంటుంటే వాళ్ళ భార్యలు కూర్చోడానికి ఒక పెద్ద శాల కట్టి ఉంది, కూర్చునున్నారు. వాళ్ళంతా చక్కగా అలంకరించుకుని చక్కగా లక్షణంగా కూర్చునున్నారు. ఉండేసరికల్ గోపబాలుడు నమస్కారం చేసి చెప్పారు వాళ్ళకి, కృష్ణుడు ఆవులు మేపుతూ ఇంటి నుంచి చాలా దూరం వచ్చేసాడు. అతను అతని అనుచరులమైన మేము వాళ్ళ అన్నయ్య అయిన బలరాముడు కూడా ఆకలితోటి ఉన్నాం అని చెప్పి మా అందరికీ అన్నం పెట్టమని అడగమన్నాడు అని అడిగేసరికల్లా ఈ మన విప్రపత్నులు, ఈ బ్రాహ్మణ స్త్రీలు అప్పటికే ఈ కృష్ణుడి సంగతులన్నీ విని ఉన్నారు. కృష్ణుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ అనే భావనతో కూడా ఉన్నారు. పరమాత్మే అడగడం తమది పూర్వజన్మ పుణ్యం అనుకుని ఏం చేశారు, వెంటనే గబగబా నడుం కట్టి వంటలు చేసేసారు. చకచక అందరూ కలిసి షడ్రుచులతో అనేక పదార్థాలు ఉండి పెద్ద పెద్ద పాత్రల్లో పెట్టుకున్నారు. భర్తలు, సోదరులు, బంధువులు, పుత్రులు అందరూ స్త్రీలను అన్నం మోసుకెళ్ళద్దు అని కేకలేశారు. అయితే ఏంటంటే నదులకి ఎన్ని కొండలు అడ్డం వచ్చినా అవి సముద్రం వైపే దారితీస్తాయి. అయినా కూడా వీళ్ళు ఏం చేశారు, అలాగే ఈ విప్రపత్నులు ఎవరు వద్దన్నా సరే ఈ అన్నపాత్రలు అవి మోసుకుంటూ కృష్ణుడు ఉన్న చోటుకి వెళ్ళారు. వాళ్ళల్లో ఒక ఆమె భర్త గట్టిగా అడ్డుకున్నాడు. ఆమెను వెళ్ళని వాళ్ళ చేతులు గుచ్చేసుకున్నాడట. వెళ్ళనిపోయేసరికల్లా ఆమె ఉండిపోయింది అక్కడే. మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళంగానే వాళ్ళని చూసేసరికల్లా వాళ్ళకి ఏమనిపించిందంటే తమ జీవాత్మ పరమాత్మలోకి చేరిపోతున్న భావన కలిగిందట. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఏం చెప్పాడంటే కృష్ణుడు నవ్వుతూ చెప్పాడట, విశ్వంలో ఉన్న సమస్త జీవులకి ఆత్మని నేనే, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఉన్నది నేనే, కానీ అందరికీ నా పట్ల సమానంగా భక్తి ఉండదు. ఒక్కొక్కడు నన్ను నమ్మడు కూడా, నమ్మని వాడు ఉంటాడు. కొందరి భక్తి ఏంటంటే ఫలాపేక్షతోటి ఉంటుంది. ఈ పూజ చేస్తేనో, ఈ పారాయణ చేస్తేనో, ఈ నోములు చేస్తే ఈ కోరిక తీరుతుంది, ఇన్ని కొబ్బరికాయలు కొడితే ఈ కోరిక తీరుతుంది, ఈ నామాలు రాస్తే ఈ కోరిక తీరుతుంది. ఇలాంటి ధ్యాసలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఆ మనసులో పెట్టుకుంటారు భగవంతుడు ఫలాపేక్షతోటి. ఆ కోరిక తీరే వరకు వాళ్ళ భక్తి దృఢంగా ఉంటుంది. మనం రోజు రామకోటి రాస్తాం అంటే అందరూ ఇలా ఉంటారని నేను చెప్పటం లేదండి, మాట సామెతకి చెప్తున్నాను అంతే. ఈ మన పని అయ్యేదాకా, మా పిల్లలు పైకి వచ్చేదాకానో, లేకపోతే వ్యాపారం పైకి వచ్చేదాకానో, మా ఆరోగ్యము ఏదో అనారోగ్యంలో ఉన్న వ్యక్తి తిరిగి వచ్చేదాకానో ఉపవాసం చేస్తామనో, రామకోటి రాస్తామనో, ఏదో సాయినామని రాస్తామనో, ఇంకోటి రాస్తామనో పెడతారా. అది అయిపోయాక ఏమవుతుంది, ఇది మానేస్తాం మనం కదా, సహజంగా జరిగేదేనండి. ఇది తప్పని అనడం లేదు, తప్పని భగవంతుడు కూడా చెప్పటల్లా. ఫలాపేక్షతో ఉండే భక్తిని గురించి చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. వాళ్ళ పని అయిపోయాక ఇంకా భక్తి ఉండదు, ఇంత దృఢంగా ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఆయన పట్టుకున్నాం, పని అయ్యింది, ఈసారి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పట్టుకుందామని ఒక ఆఫీసర్ భావన ఉంటుందన్నమాట భగవంతుడి మీద. అయితే కొందరికి భక్తి అహైతుకి అంటే ఫలాపేక్ష లేనిది, వాళ్ళకి నిర్మలమైన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా, ఏం జరిగినా, మనమే నడుస్తూ గోతులో పడినా కూడా భక్తిలో మార్పు ఉండదు. మనం గోతులో పడితే భగవంతుడు ఏం చేస్తాడు అనిపిస్తుంది. సాధారణంగా మనకెట్లా ఉంటుంది, ఏదైనా రాగానే ఇంకా దేవుడు లేడనేస్తాం. మరణం సంభవించగానే దేవుడు లేడు, ఏదైనా ప్రమాదం అయితే దేవుడు లేడు, వ్యాపారం పాడైతే దేవుడు లేడు, ఉద్యోగం పోతే దేవుడు లేడు. అవన్నీ మనకొచ్చిన సమస్యలు. దానికి భగవంతుడు ఉండడానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఆ ధ్యాస ఉండదు మనకు అవన్నీ ఇవ్వడానికి దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం. ఈ ఫలాపేక్ష ఉన్నవాళ్ళు అది. కానీ ఫలాపేక్ష లేని, ఏ హేతువు లేని నిర్హేతుకమైన భక్తి ప్రపత్తులు కొంతమందిలో ఉంటాయి. ప్రత్యేకమైన వ్యక్తులు, సాధారణ జీవితాలు గడపరు వాళ్ళు, మనలాగా ఉండకపోయి ఉండొచ్చు బహుశా. అయితే ఈ వీళ్ళకి చెప్తున్నాడు, మీరు అటువంటి నిర్మలమైన భక్తి కలిగి ఉన్నవాళ్ళు. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం వల్ల ఒక ఫలితం ఉంది కాబట్టే యజ్ఞం, లేకపోతే ఎందుకు చేస్తారు? వీళ్ళు కృష్ణుడికి అన్నం తెచ్చారు, ఏం ఫలితం లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఆకలితో ఉన్నాను అన్నం పెట్టండి అన్నాడు, పట్టుకొచ్చారు. ఆయన డబ్బిస్తాడనో ముక్తిస్తాడనో ఊహ ఏం లేదు వాళ్ళకి. ఈ నిర్మలమైన భక్తి ఉంది, భక్తి కలిగిన వాళ్ళు. అందుకే మీకు నా దర్శనం ఇవ్వాలనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. మీరు వచ్చిన పని పూర్తయిపోయింది, నన్ను చూసేశారు కదా, ఇంకా మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ భర్తల యజ్ఞం పూర్తి చేసేందుకు సహకరించండి అనేసరికి ఆ స్త్రీలు ఒప్పుకోలేదట. వద్దునైనా
మేము వెళ్ళము. వేదాలు ఘోషించే మాటలు సత్యమని నిరూపించు. నీ పాదాంబోజాలు అంటే నీ పాదాలు చేరినటువంటి భక్తులకి ఇక ఈ భవాంబోతులు ఈ ప్రపంచంలోకి తిరిగి రావడం లేదు. ఎవరైతే వైకుంఠంలో స్వామి సాయుధ్యాన్ని పొందుతారో వాళ్ళకి మళ్ళీ పుట్టుక లేదు అని వేదాల్లో చెప్పబడింది. అది నిరూపించు. వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి, నిరూపించు. మేము నీ పాదాలు పట్టుకున్నాం, సర్వసంగాలు త్యజించేసాం, భర్తలు లేరు, కొడుకులు లేరు, తమ్ముళ్ళు లేరు, మావయ్యలు లేరు, అందరినీ వదిలిపెట్టి వచ్చేసాం. నీ పాద సేవా భాగ్యాన్ని మాకు అనుగ్రహించు, ఇంతకు మించి ఇంకా ఏమీ అడగమన్నారట. నీ పాదాల మీద పడిన తులసి దళం మాకివ్వు, అది 14 భువనాదుల మీద ఆధిపత్యం కంటే ఎక్కువ. మేము ఇప్పుడు వెళ్ళినా మమ్మల్ని వాళ్ళని తిరస్కరించి ఇక్కడికి వచ్చామని వాళ్ళు మమ్మల్ని కోపంతో భర్తలు కానీ బంధువులు కానీ పుత్రులు కానీ స్వీకరించరు. ఇది సహజంగా జరిగే కదా. నా మాట కాదని వెళ్ళావు, ఏమంటూ వచ్చావు, ఎక్కడి గురించి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అంటారు, ఎవరి కోసం వెళ్ళావో అక్కడికే పొమ్మంటారు. లోక సహజంగా జరిగేది. వాళ్ళు ఒప్పుకోరు నాయన అంటే కృష్ణుడు చెప్పాడు గట్టిగా, నేను మీకు అనుజ్ఞిస్తున్నాను, మిమ్మల్ని దేవతలు కూడా తిరస్కరించలేరు, దేవతలు కూడా మిమ్మల్ని కాదనడానికి వీల్లేదు. మీ స్వజనులందరూ అంటే మీ తాలూకు పరివారం, భర్తలు, పిల్లలు, తర్వాత అత్తమామలందరూ చక్కగా గౌరవంగా ఆదరంగా స్వీకరిస్తారు. ఈ దేహంతో ఈ లోకంలో ఉండగా నాకు సమీపంలో ఉండాలని, నన్ను సేవించాలని అదే భాగ్యమని అని అనుకోకండి. నాకు దూరంగా ఉన్నప్పుడు అంటే నేను దూరంగా ఉన్నప్పుడు మీరు నా గురించే మాట్లాడుకుంటారు, ఇతరులు నా గురించి మాట్లాడితే శ్రద్ధగా వింటారు, నా రూపాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటారు, నన్ను ధ్యానిస్తారు. భగవంతుడు దగ్గరలో ఉండటం కంటే దూరంలో ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు ఈయన. దూరంగా ఉన్నప్పుడే కదా ధ్యాస ఎక్కువ అవుతుంది. నా సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అలా కుదరదు. కాబట్టి మీరు నాకు సమీపంలో ఉండాలని కోరుకోవద్దమ్మా. గృహిణులుగా మీకు జీవితంలో చాలా కర్తవ్యాలని, వాటిని శ్రద్ధగా నిర్వహించండి. ఆ ధర్మాన్ని పాటిస్తూనే మనసును నా మీద లగ్నం చేయండి, నాకు సన్నిహితులవుతారు, త్వరలోనే సాయుధ్యం పొందుతారని చెప్పి పంపించాడు. ఈ కృష్ణుడికి నమస్కరించి విప్రపత్నులంతా తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. భర్తలు వారిని తమ మాట కాదని వెళ్ళారన్న భావాలే లేవు ఎవరికి. వాళ్ళ లోపలి భావాన్ని ఆ లోపల ఉన్న అంతర్జ్యోతే తుడిపేసింది. అందరూ సగౌరవంగా మామూలుగా ఉన్నారు, ఏమి ఇబ్బంది పెట్టలేదు. భార్యలతో కలిసి యజ్ఞం పూర్తి చేశారు. భర్త చేత అడ్డగించబడిన స్త్రీ మాత్రం ఒక ఆవిడ భార్యని వెళ్ళనివ్వలేదు కదా, ఆపేశాడు. ఆమె కృష్ణుడినే ఏకాగ్రంగా ధ్యానిస్తూ యోగం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టేసిందట. కృష్ణుడు తక్షణం అనుగ్రహించాలనుకుంది ఆమెనే. ఆమె తాలూకు ఆత్మ భగవంతుడిలో లీనమైపోయిందట. ఈ బలరాముడు కృష్ణులు ఏం చేశారు, మిత్రులతో కలిసి ఈ విప్రపత్నులు తెచ్చారు కదా, బ్రాహ్మణ స్త్రీలు తెచ్చిన ఆహారాన్ని హాయిగా తిన్నారు. అప్పుడు బ్రాహ్మలు యజ్ఞం పూర్తయ్యేసరికి వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే తమ భార్యలలో అంతకుముందు లేని తేజస్సుని, ప్రశాంతతని గమనించారు. భగవంతుణ్ణి సాక్షాత్ దర్శనం చేసిన వాడి ముఖంలో ఎలాంటి ప్రశాంతత వస్తుంది, ఎంత ప్రశాంతత, ఎంత తేజస్సు, ఎంత మనసు ఎంత నిమ్మళంగా ఉంటుంది. వాళ్ళు దేనికి హైరాన్ పడరు. వాళ్ళని చూసేసరికల్లా వీళ్ళకి అర్థమైంది. కృష్ణుడి గురించి వాళ్ళు విన్నారు, వాళ్ళకి తెలుసు కొంత. కానీ అయ్యో యజ్ఞం కోసం ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నామని చాలా చింతించారట. మనం మంచి మంచి వంశాల్లో పుట్టేము, శాస్త్రోక్తంగా అన్ని షోడశ కర్మలు చేయించుకున్నాము, చక్కగా అన్నీ చేసాం, వైదిక కర్మల్లో నిష్ణాతులమయ్యాం, యజ్ఞాలు చేస్తున్నాము, చాలామందికి గురువులు అయ్యాం. కానీ పరమాత్మ మన వాకిట్లో నిలబడి పట్టెడు అన్నం పెట్టమంటే పెట్టలేకపోయాము. ఎంత యజ్ఞం మీదే దృష్టి పెట్టుకున్నాం, పక్కనే చేతికి అందొచ్చిన పరమాత్మని మనం గుర్తించలేకని దురదృష్టవంతులం అయిపోయామని చాలా చింతించారు. యజ్ఞం చేసే దేశ కాలాలు, యజ్ఞ విధాలు, ఋత్విక్కులు, వాళ్ళు చదివే మంత్రాలు, అగ్నులు, ఆ అగ్నుల్లో వేసే వివిధ ద్రవ్యాలు, ఆ హవిస్సులని అందుకునే దేవతలు, యజ్ఞం చేసే యజమాని, యజ్ఞ ఫలము అన్నీ శ్రీమన్నారాయణుడే అని వేదంలో చెప్పబడింది. అదంతా చదువుకున్నాం మనం, చదువుకున్న విద్యార్థులకు కూడా చెప్పాం. కానీ స్వయంగా వాకిట్లో నిలబడినటువంటి యజ్ఞ పురుషుణ్ణి మాత్రం నిరాదరించాము. యజ్ఞం పూర్తి చేసి ఏం పొందాం, మనం పొందిందేమిటి, పోగొట్టుకున్నదేమిటి అని ఆశ్చర్యంగా ఆలోచించుకున్నారు. వాళ్ళు సిగ్గుపడ్డారు వాళ్ళ తాలూకు ప్రవర్తన పట్ల. మనం యజ్ఞం చేసేది ఎవరి కోసం అయితే యజ్ఞం చేస్తున్నామో అతడు వచ్చి వాకిట్లో నిలబడ్డాడు, ఆయన్ని వాకిట్లో నుంచే వెనక్కి పంపేశాం. యజ్ఞం వల్ల ఫలితం వస్తుంది, క్రియ వల్ల ఫలితం రాదు కదా, కర్మలతోటి ఫలితాలు రావు. దాంతో వీళ్ళు ఏమనుకున్నారు, చాలా బాధపడిపోయారు. అయ్యో ఏ శాస్త్రాధ్యయనము లేని మన భార్యలకి భగవంతుడి పట్ల నిశ్చలమైన భక్తి ఉంది, వీటన్నిటికంటే యజ్ఞాది కర్మల కంటే భక్తి గొప్పదని వాళ్ళు నిరూపించారు. వెంటనే గుర్తించి సేవించారు, తరించారు. అప్పుడు దండాలు పెట్టుకున్నారనమాట. చేసిన అపరాధాన్ని మన్నించు, మేము ఇంత తప్పు చేశాము,
ఎక్కడో ఉన్నాడు, ఈ దగ్గరలోనే ఉండుంటాడు అడవిలో, అన్నాలు తిని భోజనాలు చేసి ఉంటారు కదా, వీళ్ళు పట్టుకెళ్ళిన అన్నం అంతా తిని ఉంటారు వాళ్ళు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెళ్దామని వాళ్ళకి కోరిక కలిగింది. కానీ ఒకవేళ వెళ్తే రాజ్యాన్ని పాలించే కంసుడి ఆగ్రహానికి గురవుతామేమోనని భయం వేసింది. దాంతో సర్దుకుని ఊరుకున్నారు, ఇంక ఏమీ చేయలేకపోయారు. మొదటిసారి చూడండి, కర్మల లంపటంలో అంటే ఈ యజ్ఞం మీద ధ్యాసతోటి కృష్ణుణ్ణి గుర్తించలేకపోయారు. రెండో అవకాశం వచ్చినప్పుడు అంటే వెళ్ళి చూసేందుకు తమకు అవకాశం ఉంది, తెలుసుకున్నారు పరమాత్మేనని తెలుసుకున్నారు. కానీ వీళ్ళకి ఏంటంటే దర్శించాలనుకున్న వాళ్ళకి అలవాటైన తర్కము, ఆలోచనలు, అంటే ఇప్పుడు వెళ్తే కంసుడు ఏమంటాడు, రేపొద్దున యజ్ఞాలు చేసుకొని ఇస్తాడు, చేసుకొని అంత దూరం ఆలోచించారు. భగవంతుని చూసే అవకాశం వచ్చినప్పుడు కుతర్కాలేకపోతే ఇంకేముందండి, అవకాశం పోయినట్టే. ఆ రకంగా బ్రాహ్మణులంతా అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఈ సమస్త లోకాధిపతిని దర్శిస్తే మధురాధిపతికి కోపం వస్తుందేమోనని ఆలోచించారు. అందుకంటే చెప్తారు, ఆకాశం అంత జ్ఞానం కంటే ఆవగింజంత భక్తి మిన్నా అని చెప్తారు పెద్దవాళ్ళు. అనేక సార్లు చెప్పినా కూడా చెప్పగా ఇప్పుడు మనకి వ్యాసుల వారు చాలాసార్లు ఇది చెప్తూనే వచ్చాడు. భగవద్గీతలో ఎన్నోసార్లు వింటాం. దానికంటే ఇది ముఖ్యమైనది, కర్మల కంటే భక్తి ముఖ్యమైనది అని వ్యాసుల వారు ఎన్నిసార్లు చెప్పారు ఈ మాట. భారతము, భాగవతము, మనం తర్వాత ఏమో భగవద్గీత లాంటివి చదివిన, రామాయణంలోనూ ప్రతి చోట భక్తి శ్రద్ధ చాలా ముఖ్యమైనవని, యజ్ఞాలు హోమాలు చేయొద్దని కాదు, కర్మలు చేయొద్దు అన్న భావం అసలు లేనే లేదు. అవన్నీ చేస్తూ వాటితో పాటు భక్తి శ్రద్ధ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు యజ్ఞమా భగవంతుడా అంటే ఏదని తేల్చుకోవద్దు. నువ్వు తేల్చుకోలేకపోతున్నావంటే నువ్వు ఇంపార్టెన్స్ కర్మలకు ఇస్తున్నట్టు. వీళ్ళు చేసిన పొరపాటే అది. అయితే ఈ రకంగా బ్రాహ్మణ పత్నులని ఉద్ధరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీంతో భాగవత కథా సుధ ఇవాల్టి భాగం పూర్తయింది. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.